ఉదాసీన వైఖరి ఏ లక్ష్యము లేకుండా ఉండటం, లేదంటే లక్ష్యానికి దూరంగా ఉండటం. అటువంటి మానసిక స్థితిని ఉదాసీన వైఖరిగా మనం చెప్పుకోవాలి. అంటే దేని మీద ఆసక్తి ఉండదు, ఏదీ కావాలనిపించదు, దేనికోసం శ్రమించాలనిపించదు. ఇటువంటి మానసిక స్థితి అభివృద్ధి నిరోధకంగా మనం భావించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఉదాసీన వైఖరితో ఉన్నట్లయితే ఆ విద్యార్థి ఎందుకు చదువుతున్నాడో తెలియని పరిస్థితి ఉంటుంది. చదువు ఎందుకు చదువుతున్నాడో తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే అతనికి పాస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి మధ్య తేడా ఉండదు. బాగా చదివి ఏం చేయాలో తెలియదు, చదవబోతే వచ్చే నష్టం ఏంటో తెలియదు. రోజులు గడపడమే ప్రధానంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది ఆ విధమైనటువంటి ఉదాసీన వైఖరి భవిష్యత్తు చాలా ప్రమాదం. అలా ఉదాసీనంగా ఉండే విద్యార్థి కానీ ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే వాళ్ళకి భవిష్యత్తు ఏమాత్రం ఆశాజనకంగా ఉండదు. ఎటువంటి లక్ష్యాలు లేకుండా ఉండటం, ఇటువంటి ఆశ లేకపోవడం, ఇటువంటి గమ్యం లేకపోవడం జీవితంలో ఒక అయోమయాన్ని సృష్టిస్తుంది. ఈ మానసిక స్థితి వలన, ఈ అయోమయ స్థితి వలన తెలివితేటలు మందగించే అవకాశం ఉంది. మెదడు యొక్క చురుకుదనం తగ్గిపోయే అవకాశం ఉంది. ఒక లక్ష్యం లేని మెదడుకి ఏ విధమైనటువంటి దర్శకత్వం లేక ఏం చేయాలో, ఏ పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియని ఒక విచిత్రమైన మానసిక స్థితి ఏర్పడే అవకాశం ఉంది. అంచేత ఉదాసీన వైఖరి అనేది చాలా ప్రమాదకరంగా భావించి దాన్ని తక్షణం వదులుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండటం, స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు. ఒక రోజులో, ఒక వారంలో చేసేవి స్వల్పం అయితే, దీర్ఘకాలికంగా ఫ్యూచర్కి అలాగే కెరీర్కి పనికొచ్చే విషయాలు దీర్ఘకాలికంగా మనం ఆలోచించినట్లయితే వాటికి సంబంధించిన లక్ష్యాలు కూడా మనం ఏర్పరచుకోకపోతే ఈ ఉదాసీన వైఖరి మరింత బలపడి నెగిటివ్ మైండ్ ఏర్పడటం, ఏ పని చేయలేని ఒక దీనస్థితికి చేరుకోవడం, తమ పట్ల తమకు ఆసక్తి కోల్పోవడం, ఎందుకు జీవిస్తామో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళటం, ఏ విధమైనటువంటి సంతోషం లేకుండా, ఆనందం లేకుండా జీవించటం, ఈ దుర్పరిస్థితికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మానసిక స్థితి నుంచి ప్రయత్నించి బయటపడి తీరాల్సిందే.